ఒక దొర బందీలో గడిలో బందీఖాన అయినట్టుగా ఆయన అసెంబ్లీలో మాట్లాడిండు కదా. ఒకరోజు ఒక మాట, ఒకరోజు ఒక మాట, ఎందుకు ట్విస్ట్ చేసి మాట్లాడినట్టు? విభజించి పాలించు అని ఎవరినైనా కూడా, ఎక్కడైనా కూడా. ఇప్పుడు ఏం వినిపించింది అక్కడ? కేటీఆర్ గారినేమో, కేటీఆర్ గారు అక్కల్ని నమ్ముకోకు, నేను మోసం చేస్తారని చెప్పాడు. కేటీఆర్ లేని మరుక్షణం, కేటీఆర్ గారు లేని మరుక్షణం, అక్క మీరు కేటీఆర్ వాళ్ళని నమ్ముకోకండి, మీకు నష్టం జరుగుతుందని మాట్లాడినాడు. ఒకరోజు ఇది, ఒకరోజు ఈ మాట. ఈ రెండు మాటలు ప్రజలు వినలేదా? తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి హోదాకు తగ్గుతుందా? అది తగ్గుతుందా? మాట్లాడొచ్చు అట్లా? అంటే ఊసర వెళ్ళేలాగా మారడమో, లేదంటే రెండు నాలుకల ధోరణి అంటారో, రెండు రకాలుగా మాట్లాడడమో, ఎట్లా వివరించాలనేది అర్థమవుతలేదు. సో నిజంగానే ఈరోజు ముఖ్యమంత్రి గారి హోదాలో ఉండి అట్లా మాట్లాడుతూ ఉంటే ఏమర్థమవుతుంది? అవకాశానికి ఏ మాటైనా మాట్లాడతారు మీరు. ఎట్లా అవకాశం ఉంటే అట్లా ట్విస్ట్ చేసి మాట్లాడతారు అనేది అర్థమవుతుంది.